గారికి. ఎందుకంటే వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు, లేదంటే వేరే భక్తి కూడా ఎక్కువైపోయింది అనుకుంటారు. అందుకని చాలే ప్రభా అని చెప్పేసి సరిపోతున్నాను. దేవుడి స్తోత్రం. ఏదేమైనప్పటికీ వచ్చిన మీ అందరూ కూడా నిజంగా ధన్యులు. అదేనా ఒక్కరున్నా మనం గంభీరంగా ఆలోచన చేయాలి. 100 మంది ఉన్నా అదే స్పిరిట్తో నేను ఎప్పుడు కూడా ఇష్టపడేది ఏంటంటే దేవుని సన్నిధి మనం అనుభవించడానికి ఏది కూడా అడ్డుగా ఉండకూడదు. హల్లెలూయా. డ్రమ్ములు కొట్టేవాళ్ళు లేదనో, లేకపోతే ప్యాడ్ వాయించేవాళ్ళు లేదనో, ఇంకోటి కారణం అంటే దేవుని ఆరాధించడానికి ఏది కూడా అడ్డు ఉండకూడదు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నామంటే ఆత్మతోను సత్యంతోను. అసలు దేవుని సన్నిధికి వచ్చారంటే, మందిరంలోకి వచ్చారంటే ఎలా ఉండాలంటే ఆయన ప్రజెన్స్ని అనుభవించాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. మంచిది. దేవుని వాక్యాన్ని ఈరోజు రాత్రి కలిసి మీకు 5 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఎవరైనా స్పష్టంగా చదవండి. యెహెజ్కేలు పేజీ నెంబర్ 707. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. చాలండి. దేవుడి స్తోత్రం. నా అంశము ఈ వాక్యంలో ఉన్న మాటే. నీ కన్నులకు ఇంపైనది ఒక్క దెబ్బతో తీసివేయును. దేవుడి స్తోత్రం కలుగును. మన కన్నులకు ఇంపైనది ఒక్క దెబ్బతో తీసివేయబడిన దేవుడు ఎంతో తీవ్రమైన హెచ్చరిక చేస్తామని. ఈ మాట తెలుసా? హెచ్చరికతో కూడిన మాట. ఏ మాట ఇది? హెచ్చరికతో కూడి. ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఎందుకు ఇంత కటువుగా ఈ మాట యెహెజ్కేలు భక్తుడు రాయడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారా? వాక్యం అర్థమైందా? నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో. చాలా మంది ఏమనుకుంటారు, యేసు ప్రభు వారు ఎవడనే కానీ ఆయన తీసుకునే దేవుడు కాదనుకుంటారు. ఎందుకు మరి మాట రాశాడు చెప్పండి? ఎందుకని చెప్తారా? నేనే చెప్తాను. ఎందుకనంటే మన దేవుడు ముందుగానే ఎంతో ప్రేమతో తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపించి మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన కలవరసులో ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. శరీరం అంతా కూడా నాగటి చాలవలే దున్నబడ్డది. రక్తసిద్ధమైన దేహంలో యేసు ప్రభు ఆయన మనల్ని విమోచించి మనకి ప్రథమ స్థానం ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? అందరం మీద కూర్చోబెట్టాడు, సింహాసనం మీద. ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టబడిన మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమించాల్సిన దేవుణ్ణి ప్రేమించకుండా తనకి ఇంపైనది ఏదో ఈరోజు చాలా మంది దాన్ని ప్రేమిస్తున్నారండి. కొంతమంది మొబైల్ని ప్రేమిస్తూ ఉంటారు బాగా. నా జీవితంలో నేను సేవలకు రాకముందు నేను ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఫోన్. అయితే కొనుక్కున్నప్పుడు దాన్ని బాగా అపరూపంగా చూసుకునేవాడిని. ఊరికే చూసేవాడిని అనమాట. శుభ్రాన్ని కూడా పెట్టి. ఎందుకు? నా ఫస్ట్ పాకెట్ మనతో నేను దాన్ని కొనుక్కున్నాను కాబట్టి దాన్ని బాగా కేర్గా చూసుకునేవాడిని. అయితే ఒకసారి ఒక స్థలంలో మీటింగ్కి వెళ్ళాను అనమాట. అది ఆదివారం రోజు. ఆ ఊళ్ళో షాపులన్నీ కూడా బాగుంటాయి ఆదివారం. అయితే ఈ లోపల భోజనం చేస్తున్నాం, మంచిగా మటన్ కూరతో మంచిగా అందరం కలిసి బాగా దండిగా వేడివేడిగా వేస్తున్నాం, బాగా తినేస్తున్నాం. ఈ లోపల పాస్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఆ భోజనం ప్లేట్ పక్కన పెట్టేసేసి ఫోన్ మాట్లాడి ఏం చేసినట్టే 5 జోబులో పెట్టాడు. నేను ఎప్పుడు కూడా మొబైల్ 5 జోబులో పెట్టడం అలవాటు లేదు. అయితే 5 జోబులో పెట్టుకున్నాను, మర్చిపోయాను. 5 జోబులో మొబైల్ ఉన్న సంగతి మర్చిపోయాను. ఇక అందరికీ అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలి? తెలియడుకోవాలి. ఇప్పుడు నీడడం వల్ల పోయాడు. అడిగినప్పుడో నీళ్ళు ఉన్నాయి, జోబులో ఉన్న సంగతి
మర్చిపోయింది ఆడుకునేలా నేను తీసుకున్నాడు అదే పడలేదు నిద్ర పడలేదు ఏమైంది అది ఆదివారం. ఇప్పుడు అన్నం లేదు. నాతో పాటు సోదరులందరూ బాగా వేసుకున్నారు. నాకు ఈ మొక్కలు వద్దు అన్నం ప్లేట్ పక్కన పడేసేసి పరుగు ఎక్కడికి ఇంచుమించు 4 కిలోమీటర్లు నడిచిన మొబైల్ షాప్ కోసం ఒకే ఒక్కడు తీశాడు. ఆడు కూడా భోజనం టైం అయిపోయినాక వెళ్ళిపోతున్నాడు. అన్న ప్లీజ్ అన్న నెలలో పడిపోయిందన్న చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఒకసారి చూడరు లేదు టైం అయిపోయింది. ఆ టైము చూసారండి. అక్కడ విషయాన్ని గమనించండి. మన జీవితంలో దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమించి ప్రాధాన్యత ఇస్తావో ఇక్కడ చెప్పిన మాట కూడా అదే. ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి, అది మొబైల్ ఫోన్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, మీరు ఏదైనా పెట్టుకున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు చాలా మంది లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, బట్టలను ప్రేమిస్తూ ఉంటారు, వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు, ఇంకా భార్యను ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించొద్దని చెప్పండి, కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారండి చాలా. ఊరికి చూస్తూనే ఉంటారు అన్నమాట. వచ్చిందా అంటే నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? మీ ఆవిడే కదా ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ కూర్చున్నట్టు అక్కడ కూర్చుంటారు. కానీ నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే చాలా మంది దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మీద ఆలోచన లేకుండా, దేవుని మీద మనసు పెట్టకుండా ఏవేవో ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించేవాడు వారు నచ్చిన విషయాల మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి నీ కొరకు రక్తాన్ని కాచి నిన్ను ఒక ప్రప్రదమైన స్థానంలో నిన్ను నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు, వస్తువులు ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు, అందాన్ని. మనకి అందం అంటే బాగా పిచ్చండి. ఒకటే కడుగుతూ ఉంటారు. సబ్బంతా దిబ్బంత ధర్మం మొహం మాత్రం తేడగా అయినా చదువుతూనే ఉంటారు. ఆ సభ కాకపోతే ఇంకో మైసూరు స్టాండ్ లేకపోతే ఇంకేదో పొపాయి సభ అని వచ్చినాయి గొడవ సభలు. అదే చూసారు ఇక్కడ ఏసుకెళ్తా అంటున్నాడు, నరపుతుడా నీ కన్నుకు ఇంపైన దాన్ని యొద్ద నుండి ఒక్క దెబ్బతో. 89వ కీర్తన 32వ వచనం కూడా చదివితే 89వ కీర్తన 32వ వచనం, నేను వారి తిరుగుబాటుకు ఖండముతోను వారి దోషములకు దెబ్బలతోను. ప్రియమైన దేవుని ప్రేమించాల్సిన రీతిలో నువ్వు ప్రేమించకుండా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటూ దాన్ని గనపరుచుకున్నట్లయితే కింద చదువుతున్న వాక్యం ఏమిటంటే, నీవు అందలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు. ఏమన్నాడు? నేను వారి తిరుగుబాటు దండముతోను దోషములకు దెబ్బలతో వారిని. నీవు పోయిన తర్వాత ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, కన్నీరు కార్చిన ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అదే నిలబెట్టుకోలేదు. దేవుడు బాగా బ్లెస్ చేయాలని చూస్తాడు, నిలబెట్టుకోవడానికి ఇష్టపడరు. కొంచెం చిన్న ఆశీర్వాదం రాగానే దేవుడిని మర్చిపోతారు, దేవుడినే పక్కన పెట్టేస్తారు, దేవుడి సన్నిధిని పక్కన పెట్టేస్తారు, మందిరాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల మీదే ఆలోచన. వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి. ప్రతి మనిషికి లోపల డబ్బు చాలా అవసరం, కానీ డబ్బే నీ జీవితము. డబ్బు నీ వెనకాల పరిగెత్తాలి, కానీ డబ్బు వెనకాల ఎప్పుడు కూడా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, ఎంతో మంది పెద్ద పెద్ద క్రైస్తవులు, అనుభవజ్ఞులు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడిని వెంబడించిన వారు ఈరోజు చాలా మంది ఆదివారం రావడం చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ పేరుకి మందిరానికి రాకుండా ఇళ్ళలో కూర్చొని పడుకునే వాళ్ళు చాలా మంది. ప్రభువే అలా అనుకుంటే ఒక రాత్రి దేవుడికి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకోలేకపోతే, నీ సమయాన్ని సమర్పించుకోలేని స్థితిలో నువ్వు ఉండగలిగితే మరి దేవుడు అనుకోవచ్చు కదా, ఆకాశం మహాకాశాల నుండి ఆయన ఎందుకు ఈ భూమి మీద రావాలి? ఆయన అక్కడ ఆరాధన లేదా? అక్కడ ఆయన దూతలు లేరా? అక్కడ కెరూబులు లేవా? సరాపులు లేవా? 24 పెద్దలు 4 జీవులు నిత్యము పరిశుద్ధులని దివా రాత్రులు ఆరాధింపబడుతున్న దేవుడు ఎందుకని నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీద రావాల్సి వచ్చింది? ఎప్పుడైనా మనం ఆలోచించాము? ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనకు అన్ని కూడా అందుబాటులో పెట్టాడండి. నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఒక్కోసారి అన్ని కూడా ద్వారాలు తెలుస్తున్నాడా లేదా?
ఎంతమంది మీరు నమ్ముతున్నారు? మీ జీవితంలో చాలా కార్యాలు జరిగింది దేవుడి మంచి కారణం. మీరు అడిగింది ఒకటైతే దేవుడు ఇంకా ఎక్కువ మీకు దేవుడు సమకూర్చాడు. అయితే ఇచ్చిన దేవుడికి నువ్వు ఎంత నమ్మకంతో ఉండగలుగుతావు? ప్రభుకి అంత కోపం రావడం గల కారణం యెహెజ్కేలు భక్తుడు అంటున్నాడు, నరపుత్రుడా నీ కనులకు ఇంపైన దాన్ని వద్ద నుండి. సామెతల 3:11-12 కూడా మీరు చదివితే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? ఒకసారి గద్దింపు మాటలు నీకు నొప్పి కలిగించవచ్చు, అయినా ఎందుకో తెలుసా? నిన్ను సరి చేయడానికి. నువ్వు ఎక్కడో తప్పిపోయావు నీకు తెలియదు. సాధనగడ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, నువ్వు చివరి దాకా ఆత్మీయ జీవితంలో అడుగులు ఉండిపోయేంత వరకు నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చివరి దశకు వెళ్ళిపోయి అడుగులు ఉండిపోయేంత వరకు నేను తప్పిపోతున్న సంగతి కూడా తెలియకుండా సాధన నేను చేస్తానంటే ట్రాప్ చేస్తా ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు, నువ్వు నష్టపోకూడదని, నువ్వు దారి తప్పిపోకూడదని, నువ్వు పాడైపోకూడదని, నీ జీవితం పాడవకూడదని ప్రభు ఏం చేస్తాడంటే సేవకుల ద్వారా కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అవును, నేను ఎక్కడో తప్పిపోయాను, ఎక్కడో ఆయనకు కోపాన్ని కలిగించాను, నీదేదో కోపాన్ని కలిగించే మాటను ఎక్కడో మాట్లాడానేమో, దేవుడికి ఆయాసకరంగా నేను ఎక్కడో జీవించానేమో, అందుకేనేమో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అందుకే నాకేమో ఈ నష్టం ఎదురైంది, అందుకేనేమో నాకు ఈ రోగం వచ్చింది, అందుకేనేమో నా ఇంట్లో ఈ సమాధానం లేని పరిస్థితి అది ఎందుకు అనుకోవట్లేదు? ఒకసారి ఆలోచించాలి కాదు, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, ఆలోచించండి. ఎందుకని? ఈ కారణాలన్నింటిని బట్టే కదా నా ఇంట్లో ఈ సమాధానం లేని పరిస్థితి, నా ఇంట్లో ఈ సమృద్ధి లేని పరిస్థితి, నా జీవితంలో నెమ్మది లేదు, ఏ పని చేద్దామన్నా ఏది కూడా జరగట్లేదు. ఈ అన్ని కారణాలు దేనికోసం అయ్యా అంటే, దేవుడిని ప్రేమించాల్సిన రీతిలో ఎక్కడో తప్పిపోయావు. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వకుండా నువ్వేమైపోయావంటే దూరం అయిపోతున్నావు, దూరం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. దేవుని గద్దింపు ఎలా ఉంటుందంటే, ఆయన మన కొరకు ప్రాణపెట్టి తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, మీ నాన్న మీ అమ్మ నువ్వు దారి తప్పిపోయి మాట వినకుండా ఉన్నప్పుడు ఒక దెబ్బ కొడతా ఎందుకు కొట్టాను అంటావా? ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పిల్లలను కొట్టినప్పుడు వాడు మంచి మనసుతో ఆలోచించి నేను ఏదో తప్పు చేశాను కాబట్టి నా తల్లి నన్ను కొట్టింది, నా తండ్రిని కొట్టాడు అనుకుంటే వాడి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చాలి. అదే ఎదురు తిరిగాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? వాడే నష్టపోతుంది. తల్లి గారి తండ్రి గారు నష్టపోయేది ఏముండదండి, వాళ్ళ బాధ తప్ప. నష్టపోయేది ఎవరయ్యా అంటే మాట ఎవరైతే విన్నాడో వాడే. ఈ రాత్రి కాల సమయంలో ఆమోసు గ్రంథం కూడా మనం చదివితే 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగినాను కనుక మీరు చేసిన దోష క్రియను బట్టి ఏంటంట 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 136 కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ 136 కోట్ల మంది ప్రజలలో దేవుడు ఎందుకని ప్రత్యేకపరుచుకున్నాడు? అందరిని ఎన్నుకొచ్చినాడు, నిన్నే ఏరుకొని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ? నిన్నే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఎందుకు కూర్చోబెట్టాడు? నువ్వు ఆలోచిస్తున్నావు, ఒకసారి ఆలోచించు. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్ములు మాత్రమే. ఇవంటే ఆయనకు ఇష్టమండి. ఇష్టమైన వ్యక్తులు ఎప్పుడు కూడా త్రావ తప్పిపోవడం అనేది దేవుని చిత్తము కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నీకు ఇష్టమైనవన్నీ కూడా నీ నుంచి దేవుడు దూరం చేస్తున్నా. అర్థం చేసుకోవాలి. నా జీవితంలో ఈ ఆనందం పోయిందంటే, ఈ ఆశీర్వాదం పోయిందంటే, ఈ యొక్క భూ సంబంధమైన నేను కోల్పోతున్నానంటే నీకు అర్థం కావాలి ఏంటంటే, దేవుడు నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను మరలా త్రోవలోనికి తీసుకురావడానికి, నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి. ఆ నష్టం ఎదురైందని నువ్వు అనుకో తప్ప దేవుడి మీద ఎప్పుడు కూడా కోపగించుకోకూడదు, దేవుడి మీద నువ్వు విసుక్కోకూడదు, దేవుడి మీద అలగకూడదు, దేవుడి మీద
మానేస్తే నీకు నష్టం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా నీ కథలకు ఇంపైన దాన్ని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో. ఎవరిని ఒక దెబ్బతో తీసేసాడో మీకు ఉదాహరణగా చెప్తాను. ఈ 16వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, యెహెజ్కేలు గారికి ఒక అందమైన భార్య ఉందండి. ఒక అందమైన భార్య ఉంది. ఆ భార్యనే అతను చూస్తా ఉన్నాడు. అతను ఆ భార్య బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ భార్య తప్ప ఇంకెవరిని కూడా తన మనసు ఎవరి మీద కూడా పెట్టకుండా దేవుడిని మర్చిపోయాడు. దేవుడిని ఆరాధించడం మర్చిపోయాడు. కేవలం ఏం చూస్తున్నాడంటే భార్యను మాత్రమే చూస్తూ ఆనందపడతా ఉన్నాడు. ప్రభా నాకు ఇంత చక్కని భార్య ఇచ్చిన, ఇంత అందమైన భార్య ఇచ్చింది, ఇక గుడికి పోకుండా ఎక్కడికి పోకుండా పని చేయకుండా ఏం చేయకుండా భార్య ముంగటే కూర్చొని చేస్తాను. కొత్తగా పెళ్ళిన చూడండి, కొత్తగా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీరు చూసారు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? దొరక్క అందమైన భార్య దొరికింది అనుకుంటే అక్కడ ఏం చేస్తారు? గాంగిలే చెప్తాను, ఈ పని చేయడం, ఆ పార్కులు ఉండ, ఈ పార్కులు ఉండ, సినిమా హాల్కి, అక్కడికి ఇక్కడికి ఐస్ క్రీమ్ పార్లర్కి తిరుగుతూనే అక్కడ ఒక సంవత్సరం అయిపోతుంది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంక ఉండదు అక్కడ. అదే ఈ ఏజ్లో కూడా అదే చేస్తున్నాడు. దేవుడిని ఆరాధించాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? భార్యని ప్రేమిస్తాడు. ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణగా నీకు ఒక గుణపాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. అదేంటంటే, ప్రియమైన యెహెజ్కేలు కన్నులకు ఇంపుగా ఉన్న అతని భార్య దేనికి సాదృశ్యంగా ఉందంటే, యెరూషలేము దేవుడికి అతి శ్రేష్టమైన స్థలం. ఆయన ఇష్టపడే స్థలం ఏదైనా అంటే యెరూషలేము. ఎక్కడైతే దేవుడి సన్నిధి ఉంటుందో అక్కడ దాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే యెరూషలేముతో పోలుస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు యెరూషలేము ఏం చేస్తా ఉన్నారంటే ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ఆ మందిరం దేవుడు నివాసం చేసే మందిరం. ప్రభు చెప్పాడండి, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటారో అక్కడే నేను ఉంటాను. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మందిరం అంతే. దేవుడి స్తోత్రం. ప్రభు సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ సన్నిధిని ఎవరైతే ప్రేమించరో, ఆ సన్నిధిని ఎవరైతే అనుభవించరో, ఆ సన్నిధిని ఎవరైతే ఇష్టపడరో వారికి ఇష్టమైన వాటన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? తీసిరాస్తాడు. ఎలా చూస్తాడు? ఒక్క దెబ్బతో. దేవుడి స్తోత్రం కలుగుతాడు. యెహెజ్కేలు కన్నులకు ఇంపుగా ఉన్న భార్య మరణము ప్రజలకు అతి ప్రియంగా ఎంచుకున్న యెరూషలేము మరణానికి గుర్తుగా కనబడతా ఉందని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. యెరూషలేము పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు కూడా పట్టనట్టుగా ఉన్నప్పుడు ఎవరు లేకపోడ్డారు? ఎవరు లేకపోడ్డారు? ఆ విషయం తెలవగానే నెహెమ్యా ఏం చేశాడండి? తన వస్త్రాన్ని తీసివేసి ఏం చేశాడు? ఉపవాసం ఉండి కొన్ని దినములు దుఃఖముతో దేవుడి సభ ఏం చేస్తున్నాడు? మందిరాన్ని ప్రేమించే వారి జీవితం ఎప్పుడు కూడా ఉంటుందంటే, ఎప్పుడు ఎలా ఉంటుందంటే మందిరము పాడైపోయిన స్థితిలో ఉంటే వారు ఏమాత్రం కూడా ఓరగానే. ఈరోజు చాలా మంది దేవుడిని ప్రేమిస్తున్నారని చెప్పుకుంటున్నారు, కానీ ఏం లేదు వాళ్ళ దేవుడి మీద ప్రేమ కలిగి, లోక సంబంధమైన వాటి మీద ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. వస్త్రాలను, వైడూర్యాలను, వజ్రాలను, బంగారాలను, ఇల్లులను, అనేకమైన వాటిని, భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారు, కానీ దేవుడిచ్చే ఆయన సన్నిధిని ప్రేమించలేని స్థితిలో ఉంటారు. అది దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడు. అందుకే ఏం చేశాడంటే యెహెజ్కేలు భార్యను తన నుండి తీసివేశాడు ఒక్క దెబ్బతో. మీరు అనుకోవచ్చు, ఏంటండి దేవుడి ఇంత అన్యాయస్తుడా? దేవుడి ఇంత కోపమా? అసలు యేసుప్రభువును నమ్ముకున్న వారికి కోపం ఉండొచ్చా? ఇవన్నీ వస్తాయి. అదే మరి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ దేవుడిని ప్రేమించాల్సిన స్థితిలో ప్రేమించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా కూర్చుంటా ఉంటుంటే ఎంతకాలం దేవుడు చూస్తాడు? ఈరోజు ఒక సమయం రాబోతుంది. దేవుడి రాత్రి ఎందుకు నేను మరొకసారి హెచ్చరిస్తున్నాడు అంటే, ఒక దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా నువ్వు ప్రేమించుకుంటున్నావేమో. నీ అందాన్ని చూసి, నీ పాలన చూసి, నీ అంతస్తు చూసి, నీ డబ్బును చూసి, నీ పేరు ప్రఖ్యాలను చూసి, నీ ఏకాలంలో పబ్బు బలగాన్ని చూసి, మేడలు గిద్దను చూసి ఈరోజు అతిశయిస్తున్నారేమో. అటువంటి వారికి దేవుడు ఒక్క దెబ్బతో నేను ఏం చేస్తున్నాడు?
రెండవది విషయాన్ని గమనిస్తే, దేవునికి కాకుండా విగ్రహములను ప్రేమించిన వారిని ఒక్క దెబ్బతో బబులోనుకు ఇశ్రాయేలును చెర తీసుకొని పోయాడండి. మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతం 9:1. ఈ ప్రకారము ఇశ్రాయేలులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడింది. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను ఎంతో ప్రేమించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని ఏర్పాటు చేసుకొని వారి ఒక దేశాన్ని స్వాస్యముగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తాడు. ఏక దేశం కానాను దేశం. కానాను దేశం ఎలా ఉంది? పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంది. అటువంటి దేశానికి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చి వాటిని తీసుకుని వెళ్తానని చెప్పాడు. అయితే ఇశ్రాయేలుకు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా దేవుడిచ్చిన ఆ దేశాన్ని ఏం చేశాడంటే విగ్రహాల వైపు ఏమయ్యారు? వెళ్ళిపోబడ్డారు. దేవుడు 430 సంవత్సరాలు ఆ బానిస బ్రతుకులో వారు కఠోరమైన దీక్ష చేస్తూ వారి జీవితాలను నలపడతా ఉంటుంటే ప్రభువు దయదలిచి జాలిపడి వారిని విడిపించి తీసుకుని వస్తే ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు దూడ దేవుడిని తయారు చేసుకొని దాని దగ్గర తందనాలు ఆడుతూ ఉన్నారు, డాన్సులు వేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రభు ఏం చేశారు చూడండి. ప్రేమిస్తూ ఇచ్చిన దేవుడిని ప్రేమించడం మానేసినందువల్ల ఒక్క దెబ్బతో ఆ దేశాన్ని వారి వద్దరు తీసివేశాడు. ఇశ్రాయేలుని బబులోను సైన్యము చేతిలోనికి ఖైదీలుగా దేశాంతరము వెళ్ళిపోయేటట్టుగా, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా వారి జీవితంలో విగ్రహాలను ఆరాధించడం వల్ల వారు నష్టపోయేట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 25, 26 వచనం కూడా మీరు చదివితే, మొదటి దినవృత్తాంతాలు 25. అయితే వారు తిరుగుబాటు చేసి దేవతలతో వారు వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అశ్షూరు రాజైన పూలు మనస్సును, అశ్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థ గోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుతున్నట్లు అరాబులకు, ఆబోరులకు, ఆరాబులు, గోజాను నది ప్రాంతములకు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవిస్తూ దేవుడినే మర్చిపోయారు. దేవుడిని మర్చిపోయి ఎవరితో వ్యభిచారం చేస్తారంట? దేవతలు. ఎంత ఘోరమైన పరిస్థితి! దేవుడు ఉంటాడా? ఎందుకు తెలుసా? నేను ఇందాక చెప్పాను, తన రక్తం ఇచ్చి తాను ప్రేమించిన కుమారుని దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు లోబడి ఆయన వైపు వచ్చేస్తాను. వీళ్ళు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉంటే వీళ్ళు దేవుడికి అవిధేయులుగా విగ్రహాల వైపు తిరుగుతా ఉన్నారు. విగ్రహాల వైపు తిరగడమే కాదు, దేవతలతో వారు వ్యభిచరించినందువల్ల దేవుడు ఎవరిని లేపాడు. చూడండి, ఈరోజు మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ఇర్మియా భక్తుడు అంటాడు 29:4 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ బబులోనుకు చెరపట్టుకొని పోయారు. బబులోను దేశంలో ఉన్న రాజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరపట్టుకొని పోయాడు. అర్థ గోత్రపు వారందరూ కూడా ఏమైపోయారంట? నశించిపోయారు, రాలిపోయారు. ఈరోజు మన జీవితంలో ఒకసారి నీ జీవితంలో దేవుడిని ప్రేమించకుండా దేన్ని నువ్వు విగ్రహంగా చేసుకున్నావో,
దాన్ని ఈరోజు ఏం చేయాల్సిన విడిచిపెట్టాలి. ఏదైతే నీ జీవితంలో దేవుడి కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావు అది విగ్రహమే. హల్లెలూయా. ఆ విగ్రహాన్ని నీలో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం అనేది ఉండదు. ఏం ప్రేమిస్తున్నావో నీకు తెలుసు. మందిరానికి రాకుండా దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టే. మొదటిగా దేవుడికి ప్రార్థన ఇవ్వడం నేర్చుకుంటాం. దేవుడికి మనం ఎప్పుడైతే సమయం ఇస్తామో దేవుడు మన అత్యధికంగా దీవిస్తాడు. మూడవ అనుభవం ఏంటంటే ఆదాము అవ్వలు ఒక్క దెబ్బతో ఏదేను తోట నుండి బయటకు తోసివేయబడ్డారు. ఒంటరిగా ఉన్న ఆదాము దేవుడు ఎంతో ప్రేమించి ఆదాము కోసం అవనించాడు. సాధ్యమైన సమాజాలుగా దేవుడు అవ్వను సృజించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ తోడును బట్టి ఆదాము ఎంతో దేవుణ్ణి ప్రేమించాలి లేకపోతే. కానీ విచారకరమైన విషయం ఏంటంటే దేవుడిచ్చిన అవ్వను ప్రేమించినంతగా దేవుడిని ప్రేమించడం మానేశాడు. ఆదాము ఒకప్పుడు ప్రతిరోజు సాయంకాలం అవ్వగానే దేవుడితో మాట్లాడేవాడు, దేవుడితో సంబంధం కలిగి జీవించేవాడు. దేవుడితో అన్యుల ఆ ఇంటిమస్ అనేది ఆదాముకు దేవుడికి మధ్య చాలా అన్య సహవాసం అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే అవ్వను దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చి పెట్టాడో దేవుడిని ప్రేమించడం మానేసేసి ప్రేమ చేశాడంటే దేవుడి మాటను త్రోసివేసి అవ్వ మాటను వినడం మొదలు పెట్టేశాడు. ఏం చేశాడు? అవ్వమ్మ చెప్పే మాటలు వినడం మొదలు పెట్టేశాడు. ప్రభు ఆమెను చెప్పాడు, ఇదిగో ఈ తోట అంతా కూడా మీదే, కానీ తోట మధ్యలో ఉన్న పండును మాత్రం మీరు పిలవండి. అది కానీ మీరు తింటే ఏమవుతుంది? మీరు నిశ్చయంగా చచ్చిపోతారని దేవుడు కరాఖండిగా చెప్పాడు. కానీ ఏం చేసింది? సాతానుగాడు మాట్లాడిన యుక్తికరమైన మాటలు ఆకర్షింపబడి అవ్వ తినడమే కాదు దాన్ని తీసుకొచ్చి ఎవరిచ్చింది? ఆదాము ఇచ్చింది. దేవుడు ఒప్పుకున్నాడు. తాను ప్రేమించిన బిడ్డలు త్రావ తప్పిపోతే ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఒక్క దెబ్బతో ఆదాము అవ్వను తోటలో నుంచి తీసుకొచ్చాడు. ఆదికాండ గ్రంథంలో చదివితే మనం బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును కాక. ఆదాము అప్పటి వరకు దేవుని సంరక్షణలో ఉన్న ఆదాము ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మానేసేసాడో దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని ప్రసన్నతను కోల్పోయాడు. ఒకప్పుడు ధైర్యంగా దేవుని కృపా సింహాసనం వెళ్తా ప్రతిరోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఆదాము ఇప్పుడు భయంగా చెట్ల చాటుని ఏం చేస్తున్నాడు? ఎందుకు వచ్చిన పరిస్థితి? దేవుని సన్నిధికి నిర్భయంగా రావాల్సిన సంఘము భయముగా వస్తున్నారంటే అర్థం ఏంటి? ఏదో తప్పు వారి జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ఆ ప్రాధాన్యతలో లోపం ఎదుర ఉంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే భయపడతా ఉంటారు. దేవుడికి రావడానికి, దేవుడి సన్నిధిని అనుభవించడానికి భయపడతారు, దేవుడి మందిరంలో అడుగుపెట్టడానికి భయపడతారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏదో ఉంది, దేవునికి ఆయాసకరమైన ఏదో ఉంది. ఎవరైనా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తారంటే, ఎవరైనా హృదయపూర్వకంగా వారి జీవితాన్ని సమర్పించుకుంటారంటే భయం లేని వాళ్ళు. ఈరోజు చాలా మంది అనేకమైన భయాల్లో జీవిస్తున్నారు. అనేకమైన భయాలు అన్నమాట. రేపు ఏం జరిగిపోతుందా అని చెప్పి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ కన్ను మూస్తే నువ్వు పరలోకంలో హల్లెలూయా. మన నిత్య నివాసం ఎక్కడైనా ఉందంటే పరలోకంలో దేవుడు మన కోసం పెట్టాడు. ఈ అన్న వస్త్రాల కొరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. ఇవి ఉంటాయి, అయిపోతాయి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వేరే చదువు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు కట్టుకున్న బంగళ నీవు జీవించినంత కాలం అందులో నివాసం చేస్తామని ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు, ఏమి గ్యారెంటీ లేదండి. ఎప్పుడు నీ ప్రాణం మీ నుండి వేరైపోతే నీకు తెలియదు. ఈ తుచ్చమైన వాటి కోసం, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు శ్రేష్టమైన దేవుని చాలా వదిలిపెట్టేస్తున్నారు. శ్రేష్టమైన దేవుని సన్నిధిని అనుభవించలేకపోతా
ఇష్టపడలేదండి చాలా. అందుకే ఎవరైనా ఇందాక చెప్పాను, తండ్రి తన కుమారుని ప్రేమించిన రీతిగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు నష్టపోకూడదు, నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు వారసునిగా ఎన్నుకోబడ్డావు. నీ పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకంలో. అందుకే దేవుడు ఏం తెలుసా? ఆత్మను అప్పున ఏదేదో తోటలో వచ్చి త్వరగా చేశాడు. 4వ విషయం ఏంటి తెలుసా? మొదటి ప్రేమను వదిలిన ఎఫెసీ సంఘం గురించి దీపస్తంభంలో ఒక్క దెబ్బతో దేవుడు తీసేశాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, ప్రకటన గ్రంథము అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఎఫెసీ సంఘస్థులంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంలో వారంట తప్పిపోయారు. అదేంటో తెలుసా? దేవునిపై మొదట వారికి ఉన్న ప్రేమను కోల్పోవడం పెద్ద పాపం అండి. ఎఫెసీ సంఘం వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని మీద వారికి ఉండాల్సిన ప్రేమను చూపించకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ మొదటి ప్రేమను కోల్పోవడమే పెద్ద పాపంగా పరిగణించడం. అందుకే దేవుడు తెలుసా? ఒక్క దెబ్బతో దీపస్తంభమును తీసివేసి వేరే చోట పెట్టేశాడు. ఈ రోజు దేవుడు నీలో పెట్టిన ఆ దీపం వెలిగించబడాలంటే నీ సహవాసం దేవుడితో ఉండాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, నా దీపం వెలిగించయ్యా, నా దీపం వెలిగించాలంటే దేవుని వాక్యమైన నూనె నీలో ఉండాలి కదా. వాక్యమైన నూనెతో నువ్వు నింపబడకపోతే నీ దీపం ఎలా ఎరిగిద్దా? ఎవరు? వాక్యమైన దేవుని యొక్క వాక్యం, ఆ నూనె నీలో ఎప్పుడైతే నిండాగా ఉంటుందో అప్పుడే నీవు వెలిగించబడతావు. వెలిగించబడమే కాదు, అనేకులను వెలిగించగలవు. మనం ఎంతసేపు నోటితో చెప్తాం, నన్ను వెలిగించయ్యా, నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై ఆరిపోయిన నా వెలుగు దీపం వెలిగించు నీ ప్రేమ. హల్లెలూయా. ఏమన్నా? వెలిగించుము ప్రేమతో తప్ప మనం దేని చేత వెలిగించా? ఆ ప్రేమ ఉందా నీకు? దేవుని మీద ఆ మొదటి ప్రేమ ఉందా? ఒకసారి గుర్తు చేసుకో. మొదట్లో యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు దేవుని మీద నీకు ఎంత ప్రేమ అయితే ఉందో, ఈ రోజు దేవుడు నీకు అన్ని ఇచ్చి నేను పరీక్షిస్తున్నాడు. నీకు తెలుసా? ప్రభు నీకు అన్ని ఇచ్చి, నీకు ఏ లోటు లేకుండా నీకు అన్ని ఇచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదని దేవుడు చూస్తున్నాడండి. ఆ ప్రేమ ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ లేకపోతే నీ దీపస్తంభం ఒక్క దెబ్బతో తీసివేస్తాడు ఆయన. తీసివేసి వేరొకస్తాడు ఆయన. ఎందుకు? నీ వల్ల దేవునికి మహిమ రావట్లేదు, నీ వల్ల దేవునికి ఉపయోగం లేనప్పుడు, నా వల్ల దేవునికి ఉపయోగం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసివేసి వేరొకరికి ఇస్తాడు ఆ విషయాన్ని. హలో, అర్థమవుతుందా? ఈ రాత్రి మొదటి ప్రేమను గుర్తు చేసుకోండి. ఆ మొదటి సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ మొదటి దేవుని మీద నీకున్న ఆ ప్రేమ ఏదైతే ఉందో, మొదట్లో దేవుని ఎలా వెంబడించావో, ఎలా పరిగెత్తావో, ఈ రోజు నువ్వు ఎలా పరిగెడుతున్నావో ఒకసారి ఆలోచించి నీకే అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక అంటాడు, మొదటి అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదివితే, ఫిలిప్పీ పత్రిక శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవాడు మీ ప్రేమ తెలివితోను సకల విలువైన అనుభవ జ్ఞానంతో కూడినది అంతర్గతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి భావముతో నిండికొన్న వారై క్రీస్తు దినమునకు నిష్ఠులను నిర్దోషులను కావాలని దేవునికి స్తోత్రం కలుగును. ఏముండాలంటే మనకి ఏముండాలి? ప్రేమ.
ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినది, అంతకంతతో అభివృద్ధి చెందాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు పిలుపు సంఘంతో మాట్లాడు, అంతకంతకు నీలో ప్రేమ ఏమవ్వాలంటే ప్రతిరోజు రెట్టింపవ్వాలి. రెట్టింపవుతుందా? ఆత్మీయ విషయంలో ఎంతవరకు అభివృద్ధి చెందగలుగుతున్నావు? దేవుడికి మహిమ తెచ్చే విషయంలో ఎంతవరకు నీవు అభివృద్ధి చెందగలుగుతున్నావు? క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు మరల రాబోతున్నాడు కనుక నిష్కపటముగాను నిర్దోషులుగా మనం కావాలని దేవుడు మన కొరకు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఉందా ఆ వారం? దేవుడైతే మన కోసం ప్రార్థన చేస్తున్నాడండి. మనము దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని. అయితే నీకుందా ఆ వారం? వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉండాలి కావాలి. ఆ మొదటి ప్రేమ యేసయ్య మీద, ఆ మొదటి ప్రేమ నీలో ఉండాలండి. నీలో ఆ ప్రేమ లేకపోతే దీపస్తంభం తీసుకేస్తాడు. ఒక్క దెబ్బతో దేవుడు దేవుడిపై ప్రేమ వదలడం అది అల్పపాపం కాదు, కానీ అన్ని విషయాలు ముఖ్యమైన దాంట్లో విఫలం కావడం, తప్పిపోవడం. ఈరోజు చూడండి, నీకు ఏదైనా ఇష్టమైనది నీ నుండి తొలగిపోయిందనుకోండి, ఎంత బాధపడుతుంది. నీ ప్రాణ స్నేహితుడు ఎవరైనా నీతో మాట్లాడకపోతే, నీ ప్రాణ స్నేహితురాలు నీతో ఎవరైనా మాట్లాడకపోతే, నీకు ఇష్టమైన ఆహారం ఏదైనా నువ్వు నీ భర్త నీకు తీసుకురాకపోతే నువ్వు ఎంత అడుగుతావు, ఎంత కోపడతావు, ఎంత ముఖం మార్చుకుంటావు. మరి అంతకంటే దేవుని ప్రేమ విషయంలో నువ్వు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. దేవుడిని ప్రేమించడం అంటే చెప్పడం కాదండి, క్రియలో కనపరచండి. హల్లెలూయా. దేవుడిని ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమ నీలో కనబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడే మన దీపస్తంభం అనేకులకు వెలిగివ్వగలదు. దీపం వెలుగు కూడా స్తంభం మీద ఉండాలి, కానీ కొంచెం కింద మంచం కింద. అందుకే చెప్తున్నాడు ఎఫెసీ సంఘ విశ్వాసులతో, ఓ ఎఫెసీ సంఘమా, ఇదిగో మీకు మొదట ఉండిన ప్రేమను మీరు ఏమైపోయారు? కోల్పోయారు. అందుకే మీ దీపస్తంభంలో ఒక్క దెబ్బతో నేను ఏం చేస్తాను? తీసి పారేస్తాను. ఈరోజు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 వచనం చదివితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ అధ్యాయము 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించడం చేత అనేకులు ఏమైపోయినాడండి? ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడో? దేవుడికి స్తోత్రమే. ఈరోజు దేవుడి మీద ప్రేమ లేకపోవడం కారణం ఏమైపోయిందంట? అక్రమము మనుషుల్లో విస్తరింపబడతాం. రోజు రోజుకి దేవుడి మీద ఉండాల్సిన ప్రేమ ఉండకుండా ఏమైపోతుందండి? శరీర సంబంధమైన వాటి మీద మనిషి ఆశను ఎక్కువగా పెట్టేసుకొని మనుషుల స్వార్థం అనేది వచ్చేసేసి అన్యాయం ఎక్కువైపోతాం, ప్రేమ తగ్గిపోతాం. ఆయన వారి మీద ప్రేమ లేదు, బంధువుల మీద ప్రేమను కోల్పోయిన స్థితిలో జీవిస్తాం. తోడబుట్టిన వారి మీద ప్రేమ లేని వారిగా జీవిస్తాం. ఒకడంటే ఒకరు పడని పరిస్థితి, ఒకరికంటే ఒకరికి పడకుండా వివేకాలతో గొడవలతో ఈరోజు అనేక కుటుంబాలు నింపబడిన కారణం ఏంటంటే అక్రమము. కానీ ప్రభు చెప్తున్నాడు, అంతం వరకు ఎవడైతే సహిస్తాడో. ఈరోజు నేను ఎవరేమన్నా బాధపడాల్సిన అవసరం, నీతో ఎవరు మాట్లాడడం లేదా? నీ చుట్టాలు కావచ్చు, నీ అయిన వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ తోడపుట్టినవాడు అన్నైనా కానీ, అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా, ఎవరైనా సరే. ప్రేమ దేవుడు మీకు విషయం చెప్తాను. మా నాన్నగారు యేసు ప్రభు నమ్ముకున్నారని, ప్రభు పరిచయం చేస్తున్నారని, మా నాన్నగారు బ్రతికినంత కాలం కూడా ఏ బంధువు మా దగ్గర రాలేదు. మేము ఎలా ఉన్నామో కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి. మా నాన్నగారు 87వ సంవత్సరంలో చట్టి గ్రామంలో సేవ ప్రారంభించాడు. 87వ సంవత్సరం 1987. చిన్న పిల్లలు మేము, మా చెల్లి
ఆ చిన్న చిన్న పిల్లలమైన మమ్మల్ని కుంట అనే ప్రాంతం మా దగ్గర నుంచి 7 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్ బోర్డర్ అన్నమాట. ఆ కుంట అనే ప్రాంతం నుంచి చట్టి అనే గ్రామానికి అడవి ప్రాంతం, గొత్తి కోయవాడు, కొండరెడ్డు కోయవాడు మధ్యలో మా నాన్న మనం తీసుకుని వచ్చేస్తే మాకు అసలు మా పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా బాగుండేదండి. ఏ బంధువులు కూడా మమ్మల్ని ప్రేమించలేదు, ఏ చుట్టాలు కూడా మమ్మల్ని దరికి చేర్చుకోలేదు. కానీ కేవలం మా నాన్నగారు దేవుడి వైపు మాత్రమే చూశారు. ఎందుకంటే పిలిచిన వాడు ఆయన, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పిలిచిన వాడు ఆయన కనుక ఆయన విడిచిపెట్టడు, ఆయన వదిలివేయడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదని ప్రభు వైపు మా నాన్నగారు దేవుడి వైపు చూడడం ప్రారంభించారు. దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మా నాన్నగారు లేకపోయినా ఎంతమంది ఉన్నా అక్కడ పరిచయం ఎందుకు జరుగుతుందంటే ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు దేవుని సన్నిధిలో. బ్రతికినంతకాలం ఇదే ప్రాంతంలో సేవ, నా ప్రాణం ఇక్కడే పోవాలి. ఏ ప్రాంతంలో నేను సేవ చేస్తానో ఆ ప్రాంతంలో నా ప్రాణం పోవాలి, అక్కడే నేను పాతి పెట్టబడాలి అని మా నాన్న నిర్ణయం తీసుకుని చనిపోయేంత వరకు కూడా కాలి నడకన తిరిగి సువార్త సేవ చేశాడు. 33 సంవత్సరాలు. దేవుడి స్తోత్రం కలుగుతారు. ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. మన దీపస్తంభం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చేత మనం వెలిగింపబడే వారిగా మనం ఉండాలి. కానీ చల్లారిపోయే స్థితి మనలో ఉండకూడదు. ఆ మొదటి ప్రేమ మనం ఇప్పుడు తక్కువైపోకూడదు. లేవిలో ఎలాగైతే ఉన్నామో దేవుడు ఇచ్చినప్పుడు కూడా మనం అదే విధానంలో ఉండాలి. లేవిలో దేవుడి దగ్గరికి ఎలాగైతే దేన మనసుతో వచ్చామో అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడి సొంత ప్రభువా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, మంచి కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అది కేవలం నీ కృప ద్వారా, నా వల్ల అయితే కానే కాదు, నీ దయ ప్రభా. నేను ఈ దినం ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృపని ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుడు ఇచ్చిన ఆ స్థితిని బట్టి దేవుడిని కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడే ఇంకా దీవించబడతాం. 5వది ఏంటి తెలుసా? మన కొరకు యేసు పొందిన అనేక దెబ్బలండి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం మీరు చదివితే మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నరకగొట్టబడెను, మన సమాధానాత్మక శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను ఎంత ఎక్కువగా, ఆ పరిశుద్ధుడైన దేవుడిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంత ఎక్కువగా నువ్వు పాపాన్ని ద్వేషించగలుగుతావు. హల్లెలూయా. పాపమే పెద్ద రోగం అండి. ఈరోజు చాలా మంది బలహీనలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ వాక్యం తెలియదా? వాళ్ళ వాక్యం తెలియదా? తెలుసు. వారికి పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి మాట తెలుసు, ఇందులో ఉన్న ప్రతి ఆజ్ఞలు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఎందుకని పాపం వైపు తిరుగుతున్నారంటే ఏం లేదు, వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదు. దేవుని మీద ఎప్పుడైతే ప్రేమ కోల్పోతామో మనలో ఏమొచ్చేస్తాడంటే సాతానుడు వచ్చేస్తాడు. సాతానుడు ఎప్పుడైతే వచ్చేస్తాడో దేవుని ద్వేషించడం మొదలు పెట్టేస్తాం. దేవుని స్తోత్రం కలుగును. ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించిన నీవు ఎన్ని శ్రమలు ఎదురైనా, నీకు ఇందాక చెప్పాను, ఆదాము దేవుడు మొట్టమొదటిగా సృష్టించుకుంటే ఆ ఆదాము దేవుని మాటలు మేరడం ద్వారా ఏమైపోయాడండి? తోట నుండి వెలివేయబడ్డాడు. దాని అర్థం ఏంటంటే కలువరి శిలువను చూస్తే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఏంటి? యేసయ్య శిలువను, యేసయ్య శిలువను నువ్వు చూస్తే నీకు అర్థం అవ్వాలి. ఏంటి? ఏమర్థం అవ్వాలి? ఆయన త్యాగం నీకు అర్థం కావాలి. ఆయన యొక్క ప్రయాసం నీకు అర్థం కావాలి. ఆయన నీ కోసం ఎంత నరగొట్టబడ్డాడో నీకు అర్థం కావాలి. ఒకరు ఆ శిలువ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? దేవుని మీద ఉండాల్సిన ప్రేమ కోల్పోయి లోకం వైపు, సాధన వైపు నీ హృదయం మళ్ళింపబడటం వల్ల నీవు రోగాల పాలైపోతున్నావు.
నీవు శ్రమల పాలిపోతున్నావు, నీవు నిందల పాలిపోతున్నావు. ఆ దేవుడి నుండి ఎడబాటు అనేది నీకు కలిగింది కనుకనే నరక శిక్షకు ఈరోజు చాలా మంది పాత్రులు అయిపోతా ఉన్నారండి. మనం ఈరోజు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు కదా, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నరకగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు వాగ్దానం పొందుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది చనిపోయే వారిని సైతం దేవుడు బాగు చేసి లేపాడని వింటున్నావు. కానీ ఎందుకని నీలో ఉన్న రోగం పాడడం లేదు? ఎందుకని ఆ బలహీనతను జయించలేకపోతున్నామంటే ఒకసారి ఆలోచించు. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే, రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదవండి. రోమపత్రిక క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సైతము ఒకటి చనిపోవుట అదు. మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోక తెగిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడు. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనకు దేవుడితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి? మనం ఇంకా బలహీనమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు దేవుడు ఏమన్నాడండి? చనిపోవడానికి ఇష్టపడ్డాడండి. నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోతారండి? మంచి వాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? పాపాత్ములైన ప్రజల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడండి? తన ప్రాణం పెట్టాడు. కేవలం తెలుసా? ప్రేమ. హల్లెలూయా. కేవలం యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం గల ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఈరోజు నీవు కూడా ఆ ప్రేమ కలిగిన యేసయ్య ప్రేమను ఏం చేయాలి? నీ శత్రువులైన వారి ఎదుట, నిన్ను దూషించిన వారి ఎదుట, నిన్ను బాధ పెట్టిన వారి ఎదుట, నిన్ను కృంగదీసే వారి ఎదుట నీవు ఆ ప్రేమను కనపరచాలి. వారిని రక్షించుకోవడం అంటే ఆశామాషి కాదండి. ఈ రోజు ఘోరమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే ఎవరు కూడా వినరు. కానీ యేసు ప్రభు ఎలాగైతే ఒక దుర్మార్గుల కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఎలాగైతే తన ప్రాణాన్ని అర్పించాడో, ఈరోజు నీవు కూడా నీ ప్రాణాన్ని దేవుడు అడగడం లేదు, కానీ నిన్ను అడుగుతున్నాడు ఒకటే. ఆయన తెలుసా? ప్రేమ అన్నింటిని కూడా వచ్చు. ఆ నిర్దోషమైన ఆ యేసయ్య ప్రేమ నీలో ఉన్నప్పుడు నీవు స్వస్థత పొందుకోగలవు, నువ్వు విడుదల పొందుకుంటావు. నీకు ఏ సమస్యలు అయితే నువ్వు ఉంటున్నావో ఆ సమస్యల నుంచి నువ్వు బయటకు రాగలవు. దేవుని స్తోత్రం. నేడు క్రీస్తు కృపను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. యేసయ్య కృపను నిర్లక్ష్యం చేస్తూ తొలగిపోయే వారు అని అంటున్నాడు కదా. ఇదిగో దేవుడు అంట తాను ప్రేమించిన వారిని శిక్షిస్తున్నట్లుగా ఆయన ఒక్క దెబ్బతో మన నుండి ఆయన కృప ఏదైతే ఉందో, ఆ అభిషేకం ఏదైతే ఉందో, ఆ మహిమ ఏదైతే ఉందో మనం పోగొట్టుకునే వారిగా ఉండకుండా మనం ఏం చేయాలి? ఇంకా రెట్టింపు చేసుకోవాలి. దేవుడు స్తోత్రం జరుగుతుంది. చివరిలో మాట చెప్తానండి. 1 పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు. 1 పేతురు 3వ అధ్యాయం చివరిగా చదువుకొని ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనబడినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడు సిద్ధపరచుచుండగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? శ్రమపడుట కంటే
మేలు చేసి శ్రమపడుడే బహు మంచిదని 18వ వచనం. యాలనగా మనం దేవుని తెలుసుటకు అనీతి మంతులైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు వాడు ఎలాగైతే సిద్ధపరిచాడు అది దేవుడైన వారి చెరలో ఉన్న ఆత్మ ఎందుకు ఆయన ఆత్మస్వరూపిగా పెట్టే వారికి ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. చూసారండి, మనలో ఏమో తెలుసా? తెలుసు ఒక నశించిపోతున్న ఆత్మ కొరకు శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలాగైతే మరణించాడు, మనలో ఉన్న ఆత్మ జీవించబడాలండి. శరీర సంబంధమైన విషయాలు మనం చంపబడాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. శరీర సంబంధమైన విషయాలు ఎప్పుడైతే నువ్వు చంపబడకుండా దాన్ని పెంచి పోషిస్తూ దాన్ని ప్రేమిస్తూ ఉంటావో దేవుని ఆత్మ నీలో నుండి ఒక్క దెబ్బతో వేరైపోతుంది. అది పోతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ప్రభు అక్కడైతే సమీపంలో ఉంటుందండి. ఈ రాత్రి దేవుని 5 విషయాలతో మాట్లాడుతున్నాడు. ఒకటి తెలుసా? కన్నులకు ఇంపుగా ఉన్న యేసుకేలు భార్య ఒక దెబ్బతో దేవుడు తీసివేశాడు. దేవుడు కాకుండా విగ్రహాలను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు బబులోను చేతికి అప్పగింపబడ్డారు. ఆదాము అవ్వలు ఒక్క దెబ్బతో ఏదేను కాటుల నుండి బయటకు తోసివేయబడ్డారు. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసీ సంఘం యొక్క నుండి దేవుడు దీపస్తంభాన్ని విసిరేశాడు. చివరిగా మన కొరకు యేసు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతని నువ్వు తెలుసుకో. ఈ 5 విషయాలు ఈ రాత్రిలో జ్ఞాపకం పెట్టుకో. ప్రభా, ఆ మొదటి ప్రేమ నాకు దయచేయి. పైన ఏవైతే చెప్పబడ్డాయో ఆ 3 విషయాలు నీలో ఒకరు ఉన్నట్లయితే రాత్రి విడిచిపెట్టేసి దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో ఈరోజు నుంచి దాన్ని విడిచిపెట్టే. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకో. మందిరాన్ని ప్రేమించడం నేర్చుకో. దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకో. నిర్లక్ష్యంగా మాకు ప్రభు నీ జీవితంలో నుండి నువ్వు ఒక నిర్లక్ష్యంగా నాకేమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నువ్వు నష్టపోయే అవకాశం చాలా దగ్గరలో ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఆ మొదటి ప్రేమ నాలో వాళ్ళ పుట్టించిన ఆయన నీ మీద ఆ మొదటి ప్రేమ, ఆ ప్రేమ గల ఆ జీవితం నాకు దయచేయి ప్రభా. ఇతరులను ప్రేమించే మనసు నాకు దయచేయి. ఇదిగో నేను అంటి పెట్టుకొని నిన్ను హత్తుకునే జీవితం నాకు దయచేయి. ఆదాములాగా నా జీవితం ఉండకూడదు ప్రభా. నీ సన్నిధిని నేను దూరం అయిపోకూడదు ప్రభా. ఇదిగో నా దేహంలో ప్రతి బలహీనతకు స్వస్థత నాకు చేకూర్చు ప్రభా. ఆత్మలో నేను ప్రవేశించాలి. నీ ఆత్మ చేత ప్రతి దినం నింపబడలేసేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుడు మీతో ఈ రాత్రి మాట్లాడి ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. నరపుత్రుడా దేవుడితో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీ కళ్ళకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసేస్తాడు. జాగ్రత్త. దేవునికి భయపడు. దేవుని మాటకు విలువి. దేవుని మాటకు ఎప్పుడైతే విలువిస్తామో మన జీవితాల్లో మన ఆశీర్వాదం పొందుకుంటామండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థన చేయి. రాత్రి నశించిపోతున్న ఆత్మలకు భారంతో ప్రార్థన చేయి. నీ చుట్టుపక్కల వారు ఎంతో మంది లోకంలో తిరుగుతూ ఉన్నారు, పాపంలో తిరుగుతూ ఉన్నారు, దోషభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అన్యాయంగా అక్రమంతో వారు వారి ధన ప్రాప్తి కొరకే ప్రాకులాడుతున్నారు. అంతస్తుల కొరకు, అంత చందాల కొరకు ఎక్కువగా ప్రార్థన ఇస్తున్నావేమో. ఇలా దేవుడికి ప్రార్థన దిగి దేవుడిని హృదయంలో పెట్టుకో. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించి తీసుకొస్తే విగ్రహాల వైపు పరిగెత్తారండి. దేవుడు బబులోను వారి చేతులకు అప్పగించేశారు. అత్త గోత్రం వారు నశించిపోయారు, చచ్చిపోయారు, రాలిపోయారు. ఈరోజు మన పరిస్థితి అలా అవ్వకూడదు. మన జీవితం అలా అవ్వకూడదు. దేవుడిని నిత్యమైన రాజ్యంలోనికి వారసులుగా చేయడానికి పరమును వీడి భూలోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా మన మీద రావాల్సిన శిక్ష
శిక్ష అంతా కూడా ఆయన భుజాల మీద తీసుకున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడు, నిన్ను నీతి మంత్రులుగా చేయడానికి వచ్చాడు, నీతి మంత్రులుగా నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు, నిత్య జీవంలో నిన్ను నడిపించడానికి దేవుడు వచ్చాడు, నిత్య రాజ్యానికి వారసుగా చేయడానికి, ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడడానికి వరకు ఆయన భూమి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప ప్రేమ ఆయన నీ మీద ఉంది. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి సహోదరుడ, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమ ఎఫెసీ సంఘం గురించి ఆ ప్రేమను కోల్పోయేవాడు వారి దీపస్తంభమును తీసివేసాడు దేవుడు. ఈ రోజు నీ దీపం మారిపోకముంది, నీ దీపం మారిపోకముంది దేవుడి వాక్యం చదివింపబడు, నింపుకో, ఇంకా ఇంకా నింపుకో, పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రభువును స్తుతించడానికి ఇష్టపడు, ప్రభువుతో సహవాసం చేయడానికి ఇష్టపడు, ప్రభువుని సమయం ఇవ్వడానికి ఇష్టపడు. ప్రభు ఇంకా నిన్ను వాడుకుంటాడు, ఆయన వాడుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఒకటి పాత్రలను ఉంచాలని ఇష్టపడటం లేదు, కానీ నిన్ను బలమైన వ్యక్తిగా మార్చి నిన్ను భూమిని కళాకారులు చేసేవారిగా, సువార్త కొరకు, పరిచర్య కొరకు, భారతమైన ఉదయంతో దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు కనుక ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకో. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఆనాడు యేసు భక్తుడు ప్రభువా నిన్ను ప్రేమించాల్సిన విధానంలో ప్రేమించకుండా తన భార్యను ఎక్కువగా ప్రేమించాడు ప్రభువా. తన కన్నులకు ఇంపైన తన భార్యను ఒక్క దెబ్బతో ప్రభువును తీసివేసేవని వాక్యం ద్వారా ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించావు నాయన. అవును తండ్రి, మా జీవితంలో నిన్ను కాకుండా మేము ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాము, దేని మీద ఎక్కువగా మేము సమయాన్ని కేటాయిస్తున్నాము, దేని కొరకు మేము పరిగెడుతున్నామో, ఈ రాత్రి వాటన్నిటిని మా నుండి నిశ్చయముగా తొలగిపోవుగాక. యేసు నామములో మా నుండి దూరమవుగాక. ఏదైతే మేము ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ధనము కావచ్చు, అందము కావచ్చు, అంతస్తు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, పంగడాలు కావచ్చు, ఏదైతే మా జీవితంలో నీ నుండి అయ్యా ప్రభా నీ సన్నిధి నుండి మమ్మల్ని వేరు చేస్తూ దేని మీద మేము ఏకాగ్రత కలిగి ఉంటున్నామో వాటన్నిటిని యేసు నామములో మా నుండి తొలగిపోవుగాక. ఇదిగో ఆదాము నీ మాటను ధృవీకరించాడు ప్రభా. నీవు చూపించిన ఆ మాటను అనుసరించకుండా, నువ్వు చెప్పిన విధానంలో జీవించకుండా తన భార్య వైపు తిరగబడ్డాడు ప్రభా. ఏదైనా తోటల నుంచి తోలివేయబడ్డాడు ప్రభా. ఈరోజు మాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాం, ఎన్నో హెచ్చరికగా కూడిన మాటలు మాతో మాట్లాడుతున్నాం, అయినా కూడా మేము వినలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా, గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా. దయచేసి రాత్రి మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడిగయ్యా. ఒక్క అవకాశం మాకు దయచే ప్రభా, ఒక్క అవకాశం మాకు దయచే ప్రభా, ఒకే ఒక్క అవకాశం మాకు దయచే ప్రభా. నిన్నే మేము ప్రేమిస్తాం ప్రభా, నిన్ను మేము అంటి పెట్టుకుని జీవిస్తాం, నిన్ను వెంబడిస్తాం ప్రభా. నీ మాట మేము వింటామయ్యా. మాతో మాట్లాడయ్యా, ఇంకా మీరు మాట్లాడండి, ఇంకా మమ్మల్ని దర్శించయ్యా, ఇంకా నీ సన్నిధితో మమ్మల్ని నింపండి, ఇంకా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ వందనాలు. ఇదిగో ఆనాడు ప్రభా ఎఫెసీ సంఘం ఆ మొదటి ప్రేమను కోల్పోయారు ప్రభా. ఈరోజు మేము ఒక రాత్రి స్థితిలో ఉండండి అయ్యా. మా దీపం మా నుండి తొలగిపోకముందే ప్రభా, మా దీపం మా నుండి తీసివేయబడకముందే ప్రభా, ఆ మొదటి ప్రేమ మేము మళ్ళా గుర్తు తెచ్చుకోవడానికి, మళ్ళా జ్ఞాపకం తెచ్చుకోవడానికి నీ కృప మాకు దయచేయండి నాయన. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. నీ మీద ఆశ పెట్టుకోకుండా దేని మీద అయితే ఆశ పెట్టుకుంటున్నామో అవన్నింటినీ కూడా తొలగించయ్యా, తొలగించు ప్రభా. అవును, నేను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. ఇదిగో మా సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి అయ్యా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచే హస్తాలుగా ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ్డ హస్తములు మార్చాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి చేతుల్లోకి ప్రభా నీ అభిషేకము రిలీజ్ అవుతుందా. ఎవరి మీద చేతులకి బిడ్డ ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద వారి చేతుల నుంచి ప్రార్థించిన ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు. అటువంటి కొరత లేని ఆత్మతో, అటువంటి అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడదురు కాక. మా సంఘాన్ని ఆ రీతిగా మీరు దీవించండి, ఆ రీతిగా మమ్మల్ని గురుకొనపండి, ఆ రీతిగా నీతో ఇంటిమసీ కలిగి, నీతో అన్యోన్య సహవాసం కలిగి ప్రభా
ఆత్మలో మేము ప్రతిరోజు నింపబడడానికి నీ కృపను మాకు దయచేయని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. మీ పాదాలు పట్టుకుని పోల్చాడుతున్నాం తండ్రి. ఇంత చక్కని సమయం మాకు ఇచ్చావు ప్రభా. ఈ సమయాన్ని మేము నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రభా, భారభరితమైన హృదయంలో మేము ఈ రాత్రి ప్రార్థించడానికి నీ కృపను మాకు దయచేయమని విత్తబడిన వాక్యం సాధనగా దొంగిలించకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి మీరు ఫలింపులను తీసుకురామని ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి రెండవ సెక్షన్ లో కూడా మీరు మాతో మాట్లాడి మీరు మైండ్ పొందమని ఈ రాత్రి చేయబోతున్న ప్రతి ప్రార్థనలో ప్రభా నీ సన్నిధి మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో ఈ మనవులని అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశం పూర్ణించు అపవాదుని నాశనం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. మీ అందరి వరకు ఎవరైనా టీ ఏర్పాటు చేస్తున్నారు?